చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు, పాకాల మండల ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు టాప్ 10 టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు కొత్తపల్లి గిరిధర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సర్పంచ్, మద్దినాయనపల్లి, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, పాకాల మండల ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు టాప్ 10 టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు మబ్బునేని రఘుపతి, రాష్ట బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా. సోమవారం తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటించారు. బ్రాహ్మణపట్టు, ముల్లపూడి, కుంట్రపాకం, తనపల్లె, ఓటేరు పంచాయతీలలో నిర్వహించిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి ప్రజాదరణ వెలువెత్తింది. పార్టీ జెండా ఆవిష్కరణలతో జగన్ నినాదాన్ని చాటారు. జై జగన్ అంటూ పార్టీ శ్రేణులు హోరెత్తించారు. ఆయా పంచాయతీలలో చేపట్టిన అభివృద్ది, అందించిన సంక్షేమ ఫలాలు జాబితా బోర్డును ఆవిష్కరించారు. కుంట్రపాకం పంచాయతీలో నిర్మించిన సచివాలయం భవనం, నిర్మించిన వైఎస్సార్ ఆరోగ్య కేంద్రంను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాలకు వైఎస్సార్ ఆసరా చెక్కులు అందజేశారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. పుష్పగుచ్చాలు అందజేస్తూ, పూలమాలలు వేస్తూ పార్టీ శ్రేణులు అభిమానాన్ని చాటుకున్నారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమ సభకు విచ్చేసిన ప్రజల వద్దకు వెళ్లిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి వినమ్రంగా నమస్కరించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు పథకాలను ఎలా కత్తిరించాలా అన్న ఆలోచన చేస్తే నేడు అర్హులను వెతికి మరీ లబ్ది చేకూరుస్తున్నట్లు వెల్లడించారు. పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడటం లేదని అన్నారు. అర్హత ఉంటే చాలు, అందరికీ అందాలనే ప్రభుత్వం పరితపిస్తోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 4.5 సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి తలుపు తట్టాయని అన్నారు. అర్హత ఒకటే ప్రామాణికంగా, అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా నియోజకవర్గ అభివృద్దికి తన వంతు బాధ్యతగా చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజలే నా కుటుంబ సభ్యులని వారి సేవలో తరించారు. నా తండ్రి బాటలో నడిచేందుకు, ప్రజాసేవకు అంకితం అయ్యేందుకు నేను సిద్దం. నన్ను ఆదరించి హక్కును చేర్చుకునేందుకు మీరు సిద్దమా అంటూ నినదించారు. ప్రజలు కూడా మా ఎమ్మెల్యే మీరే అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విడుదల మాధవ్ రెడ్డి, వక్స్ బోర్డు డైరెక్టర్ కరముల్లా, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక, మన అడుగుల్లో అడుగై కదలక, చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. చిగురించెనులే మన స్వప్నాలే, వికసించెనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. చిరునవ్వులు విరిసే రోజులు రానున్నవి త్వరలో అవిగోరా. రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా. మన తోడు నీడా జగనన్నేరా, మనలోనే ఒకడే ఉంటాడు. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక, మన అడుగుల్లో అడుగై కదలక, చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా. చిగురించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. పన్నదే లేదు కదరా, వెనకడుగు వెయ్యని ధైర్యం మన అండై తానుంటాడురా. ఓ యోధుడల్లె కదిలాడు, అభివృద్ధి సాగు చేస్తాడు, మన గుండెల్లో నిలిచాడురా. వీధులన్నీ వినిపించేలా జయ జగనంటూ అడుగైరా, రాజన్నే మనకై మళ్ళీ వచ్చెనురా. రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా. చిగురించెనులే మన స్వప్నాలే, వికసించెనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. చిరునవ్వు
నవ్వులు విరిసే రోజులు రానున్నవి త్వరలో అవిగోరా జన్మకి ప్రతిలోకం ఇతడేరా మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా మీ అందరి డబ్బు అకౌంట్ లో ఉంది రేపటి నుంచి మీరు నేరుగా జగనన్న ఎందుకు కావాలి, జగనన్న మనం ఎందుకు ఓటేయాలి అని దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుండు. నిజంగా నాకు ఓటు వేయాలంటే నేను మంచి చేస్తేనే, నా వల్ల మీ కుటుంబానికి లబ్ధి చెందితేనే, నేను మీకు మంచి చేస్తామని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి అని చెప్పే ముఖ్యమంత్రి దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఉండడు ఒక మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎందుకు చెప్తున్నానంటే మన ముఖ్యమంత్రి గారికి ఆయన మీద నమ్మకం ఉంది. ఇచ్చిన హామీల్లో 99% అన్ని హామీలు కూడా కంప్లీట్ చేసి ఈరోజు మమ్మల్ని ముందుకు పంపిస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి గొప్పతనం అని తెలియజేస్తున్నారు. మనం కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు చేసిన హామీలు కూడా ఈరోజు మీ దృష్టికి ఈరోజు తేవాలనుకుంటున్నా. మనం మన పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో, బాగా వాళ్ళు విద్య బాగుంటుందో అప్పుడే ఉన్నత స్థాయికి పోతారని చెప్పి ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ కన్నా గొప్పగా నాడు నేడు కింద ఒక 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రతి గవర్నమెంట్ స్కూల్కి తీసుకువచ్చి ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తక్కువ ఉండకూడదు, గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పి ఈరోజు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఒడిన కార్యక్రమం తీసుకువచ్చి తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఈరోజు వాళ్ళ పిల్లల చదువు కోసం మన ముఖ్యమంత్రి గారు 2 అడుగులు ముందు వేస్తున్నారు. 10వ క్లాస్ తర్వాత ఎంత చదివితే అంత, ఎక్కడ చదివితే అక్కడ నేను చదివిస్తానని చెప్పి ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ని ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి 2 కార్యక్రమాలు తీసుకువచ్చి ఒక్క ఫీజే కాదు హాస్టల్ ఫీజుగా నేనే కడతానని చెప్పి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మన పిల్లల చదువు కోసం తోడ్పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు మనందరికీ తెలుసు ఇక్కడ ముందర చాలా మంది అవ్వాతాతలు ఉన్నారు. అవ్వాతాతలకి పెన్షన్ 2019కి 2 నెలలకు ముందు 1000 రూపాయలు వచ్చేది. ఈ రోజు మన ముఖ్యమంత్రి ఎప్పుడైతే అధికారం చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, పాకాల మండల ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు టాప్ 10 టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు మబ్బునేని రఘుపతి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా. చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు, పాకాల మండల ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు టాప్ 10 టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు కొత్తపల్లి గిరిధర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సర్పంచ్, మద్దినాయనపల్లి, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా. రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం.